ఓకే. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక ఈ కరోనా సంక్షోభ సమయంలో అనేక అంశాల మీద గత 3 నెలలుగా ఈ లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ముఖ్యంగా కరోనాకు సంబంధించి కూడా ఆ వైరస్కు సంబంధించి దాని నివారణకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక ప్రజలలో ఒక శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, సామాజిక చైతన్యాన్ని పెంచడానికి 1988 నుంచి కృషి చేస్తూ ఉంది. 1988 ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం రోజున జన విజ్ఞాన వేదికని స్థాపించడం జరిగింది. అనేక మంది ప్రముఖులు, మేధావులు, నాయకులు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా జన విజ్ఞాన వేదిక అనేక సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా అభివృద్ధి, పర్యావరణ, విద్య, ఆరోగ్యం మొదలైన అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకత్వానికి, కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి అంశం భారత రాజ్యాంగం, తాత్వికత. అయితే ఆ టాపిక్ గురించి మాట్లాడబోయే ముందు ఈరోజు ఆగస్టు 9 మీ అందరికీ తెలుసు, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన రోజు. క్విట్ ఇండియా ఉద్యమం భారత జాతీయోద్యమంలో ఒక మహోజ్వలమైనటువంటి ఘట్టం. భారత జాతీయోద్యమానికి, భారత జాతీయ కాంగ్రెస్కి మహాత్మా గాంధీ నాయకత్వం వహించిన తర్వాత 3 ప్రధానమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942 ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమం జరిగాయి. మరి ఆనాడు క్విట్ ఇండియా ఉద్యమంలో కోట్లాది మంది ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం క్విట్ ఇండియా ఉద్యమాన్ని దారుణంగా అణచివేయడానికి ప్రయత్నం చేసింది. అనేక మంది పోలీస్ కాల్పుల్లో అనేక ప్రాంతాల్లో చనిపోవడం కూడా జరిగింది. ఉదాహరణకి మనకి తెనాలిలో పోలీస్ కాల్పులు జరిగి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా 8 మంది అమరులు కావటం జరిగింది. కానీ క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశం నుంచి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఒక పెద్ద ఉద్యమం, ఒక పెద్ద పోరాటం ఆ రోజు కోట్లాది మంది ప్రజలు పాల్గొన్న పోరాటం జరిగింది. మరి ఇవాళ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు అయింది. 70 ఏళ్ల తర్వాత కూడా అనేక అంశాలు, అన్సాల్వ్డ్ అంశాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి, పరిష్కృతం కానిటువంటి అంశాలు. మరి ఈరోజు మనం భారతదేశంలో సేవ్ ఇండియా అనే నినాదాన్ని ఇవ్వాల్సి వస్తుంది. అంటే భారతదేశాన్ని రక్షించుకుందాం. దేని నుంచి రక్షించుకోవాలి? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ నుంచి రక్షించుకోవాలి, బ్రిటిష్ వాళ్ళని ఎలగొట్టాలి. ఈరోజు మనమే పరిపాలించుకుంటున్నాం, మనకు రాజ్యాంగం ఉంది. కానీ ఈరోజు సేవ్ ఇండియా, భారతదేశాన్ని మనం రక్షించుకుందాం అనే నినాదాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ కంపెనీలు, అట్లాగే రాజకీయ వ్యవస్థ వ్యాపారమయం కావటం, ఇంకా అనేక ఇతర అంశాలు ఈ 70 ఏళ్లలో మన ముందుకి వచ్చినాయి. మరి వాటికి సంబంధించి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున చైతన్యం పొంది మన దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అనేక మంది మేధావులు, మరి అభ్యుదయవాదులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందుకని క్విట్ ఇండియా సంస్మరణ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగం, తాత్వికత, భారత రాజ్యాంగం, తాత్వికత అనే ఒక అంశాన్ని, తాత్వికత అంటే మీకు తెలుసు, ఫిలాసఫీ, ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్,
భారత రాజ్యాంగం యొక్క తత్వం ఏమిటి, ఈ 70 ఏళ్లలో అది ఎంతవరకు అమలు జరిగింది, ఏం జరగాలి, ఇది ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి ప్రధానమైనటువంటి అంశం. కానీ రాజ్యాంగానికి సంబంధించి మొదటి అంశం మనం గుర్తించాల్సింది, మొదటి అంశం ప్రపంచంలో రాజ్యాంగాలు ఏర్పడటం, రాజ్యాంగాల్ని రచించటం ఆధునిక ప్రక్రియ. అంటే గత 300 సంవత్సరాల నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది, అంతకుముందు లేదు. అంతకుముందు ప్రపంచంలో దేన్నైనా, ఏ రాజ్యాన్నైనా రాజులు పరిపాలించేవారు. రాజులు పరిపాలించేటప్పుడు రాజ్యాంగాలు లేవు. ఎందుకంటే రాజు దైవాంశ సంభూతుడిగా పరిగణించబడేవాడు. అంటే దైవం యొక్క ప్రతినిధి రాజు. కాబట్టి రాజు చెప్పిందే శాసనం, సార్వభౌముని ఆజ్ఞలే శాసనాలు. రాజు దగ్గర అధికారాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి. కాబట్టి రాజరికం ఉన్ననాళ్ళు రాజ్యాంగాల ప్రస్తావన రాలేదు. కానీ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ మొదలైన దేశాలన్నింటిలో కూడా ఆధునిక ప్రపంచంలో విప్లవాలు జరిగాయి, మనందరికీ తెలుసు. ఉదాహరణకి 1688లో ఇంగ్లాండ్లో రక్తరహిత విప్లవం జరిగింది. 1776లో అమెరికా విప్లవం జరిగింది. 1789లో ఫ్రెంచ్ విప్లవం జరిగింది. ఈ విప్లవాలు రాజరికాన్ని కూల్చేసి, భూస్వామ్య వ్యవస్థను కూల్చేసి, వాటి స్థానంలో ఆధునిక బూర్జువా ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యం కూడా బూర్జువా వ్యవస్థే, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రారంభమైంది. మరి ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లో రాజులకు అధికారాలు ఉండడానికి వీల్లేదు. అందుకని రాజ్యాంగాలు రచించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా రాజ్యాంగం అమెరికా విప్లవం వచ్చిన తర్వాత రచించబడి 1787లో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలాగే ఇంగ్లాండ్లో రాజ్యాంగం ప్రత్యేకంగా రాయకపోయినప్పటికీ కూడా అక్కడ ఒక అలిఖిత రాజ్యాంగం ప్రారంభమైంది. ఆ తర్వాత ఫ్రాన్స్లో 1789లో విప్లవం వచ్చిన తర్వాత అక్కడ రాజ్యాంగ రచన జరిగింది. ఆ విధంగా గత 300 సంవత్సరాల్లో మనం చూస్తే ప్రపంచంలో రాజ్యాంగాల రచన, రాజ్యాంగాల అమల్లోకి రావటం, రాజ్యాంగాల ద్వారా ప్రజలకి కొన్ని హక్కులు, హామీలు ఇవ్వటం, వాటిని అమలు చేయడానికి కృషి చేయటం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమైందనేది మనం గమనించాల్సినటువంటి అంశం. అంటే భారత రాజ్యాంగం రచించడానికి ముందే ఈ ప్రపంచంలో దాదాపు ఒక 100 దేశాల్లో రాజ్యాంగాల్ని రచించటం, అవి అమల్లోకి రావటం జరిగిందనే అంశాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉందని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ తెలియజేస్తుంది. ఇక రెండో అంశం భారత రాజ్యాంగం. భారతదేశానికి ఒక పెద్ద పోరాట చరిత్ర, భారత జాతీయోద్యమం పెద్ద పోరాట చరిత్ర. ఎందుకంటే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా 1857లో ప్రారంభమైన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, దాని వారసత్వం 1947 దాకా కొనసాగింది. అనేక మంది జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. జాతీయ కాంగ్రెస్లో తొలి దశలో మితవాదులు, తర్వాత దశలో అతివాదులు, తర్వాత గాంధీ గారు నాయకత్వం వహించటం. జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమానికి ఒక ప్రధాన పాత్ర పోషించింది. జాతీయోద్యమ నిర్వహణలో కానీ, జాతీయోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటంలో కానీ. జాతీయ కాంగ్రెస్తో పాటు అనేక మంది విప్లవకారులు, భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, సూర్యసేన్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి విప్లవకారులు స్వాతంత్ర్యం కోసం, జాతీయోద్యమం కోసం కృషి చేశారు. అట్లనే డాక్టర్ అంబేద్కర్ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ స్థాపించారు. అలాగే రిపబ్లికన్ పార్టీ స్థాపించారు, స్వాతంత్ర్యం కావాలని కోరుకున్నారు. కమ్యూనిస్టులు అనేక కుట్ర కేసులు వాళ్ళ మీద పెట్టబడినాయి, వాళ్ళు స్వాతంత్ర్యం కోసం కృషి చేశారు. అనేక సంఘాలు, రైతాంగ ఉద్యమాలు, సంఘ సంస్కరణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా జాతీయోద్యమంలో
అనేక ప్రవాహాలు కలిసి జాతీయోద్యమ ప్రవాహమైంది. కాబట్టి ఈ ప్రవాహాలన్నిటి పోరాట ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం కూడా బలహీనపడింది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదం అన్న. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యవాదం కూడా బలహీనపడింది. యుద్ధంలో గెలిచింది కానీ బలహీనపడింది. ఈ కారణాల వల్ల ఇంగ్లాండ్లో ఎన్నికలు జరిగి లార్డ్ అట్లీ నాయకత్వాన లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందువల్ల వాళ్ళు భారతదేశానికి 3 మంత్రుల్ని ఇండియాకి పంపించారు. దాన్నే మనం క్యాబినెట్ మిషన్ లేక మంత్రిత్రయ రాయబారం అంటాం. క్యాబినెట్ మిషన్ 3 మంత్రులు అన్నమాట. సర్ స్టాఫర్డ్ క్రిప్స్, పెథరిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్. వాళ్ళు 3 కూడా ఇండియాకి వచ్చారు. వాళ్ళు చేయాల్సిన పనులు 2 పనులు. ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. మేము వెళ్ళిపోతాం, మా అధికారాన్ని బదిలీ చేయాలి, ఎవరికి చేయాలి. 2, భారతదేశంలో ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకోవాలి, మీరు ఒక రాజ్యాంగాన్ని రాసుకోవాలి. ఆ విధంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకి మార్గం అనేది ఏర్పడింది. అంతే మధ్యలో అనేక సంఘటనలు, దేశ విభజన. మరి మనందరికీ తెలుసు స్వాతంత్ర్యం అనేది, భారత స్వాతంత్ర్యం అంత సంతోషకరమైన పరిస్థితుల్లో రాలేదు. 1947 ఆగస్టు 15 వచ్చినప్పుడు దేశ విభజన కూడా జరిగింది. ఇండియా పాకిస్తాన్గా దేశం విడిపోయింది. ఆ విభజన ఫలితంగా మరి కోట్లాది మంది ప్రజలు విచారపడ్డారు. చాలామంది శరణార్థులుగా మారారు. అనేక మంది ప్రజలు ఇబ్బందులకి గురయ్యారు. ఇదంతా కూడా మనకు తెలిసిన జాతీయోద్యమ చరిత్ర. ఏదేమైనా 1946, ఇప్పుడు మనం రాజ్యాంగంలోకి ఎంటర్ అవుతున్నాం. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఢిల్లీలో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. ఆ తొలి సమావేశం జరిగిన 2 రోజులకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్గా ఎన్నుకోబడ్డారు. అట్లానే జవహర్లాల్ నెహ్రూ ఆ తర్వాత 2 రోజులకి, అంటే 1946 డిసెంబర్ 13వ తేదీన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం అని ప్రతిపాదించారు. రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్? ఎందుకు మనం ఈ రాజ్యాంగాన్ని రాసుకోవాలి? రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆ తర్వాత కొంతకాలానికి రాజ్యాంగ పరిషత్తులో అనేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో అత్యంత ముఖ్యమైన కమిటీ ముసాయిదా కమిటీ అన్నాం. చాలా కమిటీలు ఏర్పడినాయి. ఫండమెంటల్ రైట్స్ కోసం ఒక కమిటీ, రాష్ట్రాల హక్కులే ఉండాలని ఒక కమిటీ, ఇలా చాలా ఏర్పడినాయి. కానీ ఈ కమిటీలన్నిటిలో అతి ముఖ్యమైన కమిటీ ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ. ఇదే ముఖ్యమైన కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది. 7 సభ్యులతో డాక్టర్ అంబేద్కర్తో సహా డ్రాఫ్టింగ్ కమిటీ, ముసాయిదా కమిటీ ఏర్పడింది. ఎందుకంటే రాజ్యాంగ రచనలో అత్యంత కీలక పాత్ర పోషించింది డ్రాఫ్టింగ్ కమిటీ. అందుకని డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ అంబేద్కర్, ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ మీ అందరికీ తెలుసు, మనం ఆర్కిటెక్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్కిటెక్ట్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత అంటున్నాం. ఎందువల్ల ఆ మాట అంటున్నాం? డాక్టర్ అంబేద్కర్ 60 రాజ్యాంగాలని కంపారిటివ్ స్టడీ చేశారు. ఆ కాలానికి 1946 కాలం నాటికి ప్రపంచంలో ప్రముఖంగా ఉన్నటువంటి 60 రాజ్యాంగాలు, యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్ కావచ్చు, ఫ్రాన్సు, లేకపోతే బ్రిటను, సౌత్ ఆఫ్రికా, లేదా ఆస్ట్రేలియా, కెనడా, ఈ దేశాల రాజ్యాంగాలన్నింటినీ ఆయన తులనాత్మక అధ్యయనం చేశారు. ఏ రాజ్యాంగంలో ఉన్న మంచి విషయాలు ఏమిటి, వీటన్నింటినీ కూడా ఆయన తులనాత్మకంగా అధ్యయనం చేశారు. ఒక రకంగా శోధించాడు ఆయన. అందుకనే డాక్టర్ అంబేద్కర్ని మనం ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం. కాబట్టి డాక్టర్ అంబేద్కర్ నాయకత్వాన 60 రాజ్యాంగాలను అధ్యయనం చేసి ముసాయిదా కమిటీ పనిచేసింది. ఆ ముసాయిదా కమిటీలో డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ హోదాలో కీలక పాత్ర పోషించారు.
రాజ్యాంగ పరిషత్ 1946 డిసెంబర్ 9న తొలి సమావేశం జరిగింది. 1949 నవంబర్ 26న చివరి సమావేశం జరిగింది. చివరి సమావేశం 1949 నవంబర్ 26న ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేశారు. అడాప్టెడ్ అంటారు, అంటే ఆ రోజు రాజ్యాంగాన్ని ఆమోదించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. అంటే భారత రాజ్యాంగాన్ని రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే సుమారు 3 సంవత్సరాలు పట్టిందన్నమాట. వాస్తవంగా ప్రపంచంలో ఏ రాజ్యాంగం రాయడానికి ఇంతకాలం పట్టలేదు. అమెరికా రాజ్యాంగం కేవలం 4 నెలల్లో రూపొందించారు. స్మాల్ కాన్స్టిట్యూషన్. అమెరికా రాజ్యాంగం చాలా చిన్న రాజ్యాంగం. ఇప్పటికే అదే అమెరికాలో 1787లో రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ఈ రోజుకి అమల్లో ఉంది. కాబట్టి భారత రాజ్యాంగం 3 సంవత్సరాలు వాళ్ళు రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీ కష్టపడి కృషి చేసి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న అమల్లోకి తీసుకొచ్చారు. మనందరికీ తెలిసినటువంటి విషయం అది. కాబట్టి ఇక్కడ మొదటి అంశం రాజ్యాంగానికి సంబంధించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డాక్టర్ అంబేద్కర్ని అడిగారు, ఎందుకు ఇంత కాలం పట్టింది ఈ రాజ్యాంగాన్ని రాయటానికి అని చెప్పేసి. అప్పుడు 49 నవంబర్ 26న డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు, ఇది భారతదేశం ప్రపంచంలో అత్యంత భిన్నత్వం కలిగినటువంటి దేశం. భిన్న భాషలు, భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న సంస్కృతులు, వీటన్నిటినీ కూడా సమ్మిళితం చేసి ఈ ఆలోచనలన్నింటినీ చర్చించి మొత్తం ఈ భిన్నత్వానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండే రాజ్యాంగాన్ని రూపొందించాల్సిన మా బాధ్యత మా మీద ఉంది, అందుకే ఇంతకాలం తీసుకున్నామని ఆయన చాలా స్పష్టమైన సమాధానం చెప్పాడు. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఉన్నంత భిన్నత్వం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, ఇంక్లూడింగ్ చైనా. చైనాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 145 కోట్ల జనాభా ఉంటే 100 కోట్ల మంది ఒకే భాష మాట్లాడతారు, మండారిన్ భాష. కానీ మన దేశంలో భిన్నమైన భాషలు, భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, భిన్నమైన ప్రాంతాలు, గిరిజనులు, దళితులు, అనేక రకాలైనటువంటి మనుషుల మధ్య ఒక సమన్వయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మా మీద ఏర్పడిందని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. ఆ విధంగా రాజ్యాంగాన్ని వాళ్ళు 3 సంవత్సరాల పాటు దాదాపు కష్టపడి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది రచనకు సంబంధించి బ్రీఫ్గా. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళు దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రాన్విల్లే ఆస్టిన్ అని చెప్పేసి ఒక రాజ్యాంగ నిపుణుడు, బ్రిటిష్ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్విల్లే ఆస్టిన్ ఆయన ఒక పుస్తకం రాశాడు, ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్. ఆ పుస్తకం పేరు అది. అంటే భారత రాజ్యాంగ రచన ఏ విధంగా జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఆ రాసినటువంటి వాళ్ళ యొక్క సామాజిక నేపథ్యం ఏంటి, ఫిలాసఫీ, రాజ్యాంగ ఫిలాసఫీని ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నారు, మొదలైన విషయాలన్నీ కూడా పుస్తకంలో ఆయన రాశారు. ఆ పుస్తకాన్ని కార్నర్ స్టోన్ ఆఫ్ ఏ నేషన్, ఆ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు తెలుగులో కూడా ప్రచురించారు. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ పుస్తకాన్ని కూడా చదివితే బాగుంటుందని నేను అభిప్రాయపడతాను. ఇక రాజ్యాంగం యొక్క తాత్వికత కొద్దాం. ఎందుకంటే 70 ఏళ్ళు అమల్లోకి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే కొన్ని ప్రశ్నలు కూడా కనపడుతున్నాయి, రాజ్యాంగ విలువలు ఈరోజు ఉన్నాయా అని చెప్పేసి. అది చివరిలో మనం సమాధానం చెప్పుకుందాం. అసలు రాజ్యాంగంలో ఏం చెప్పారు, దాని ఫిలాసఫీ ఏంటి అనేది ముందు మనం మాట్లాడితే, ఆ ఫిలాసఫీ 70 ఏళ్ల తర్వాత ఎంతవరకు అమలు జరిగింది, ఏం అమలు జరగాలి, అది చర్చ కొంత కొనసాగిద్దాం. మొట్టమొదట మనం ఫిలాసఫీ చూద్దాం. వాట్ వాజ్ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏ రాజ్యాంగానికైనా సరే ప్రపంచంలో ఒక రాజ్యాంగాన్ని రాస్తే దానికి ప్రియాంబుల్ అని ఉంటుంది. ప్రియాంబుల్ అనే ఇంగ్లీష్ పదానికి తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. పీఠిక అంటాం మనం, టెక్స్ట్ పుస్తకాల్లో కూడా పీఠిక అంటాం. పీఠిక, ప్రవేశిక, అవతారిక, ప్రస్తావన, వీటిలో ఏదైనా సరే ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటాం. సో మన రాజ్యాంగాన్ని తీయంగానే మనకు ప్రియాంబుల్ కనపడదు. ప్రియాంబుల్లో చాలా స్పష్టంగా రాజ్యాంగ నిర్మాణాలు, ఎందుకంటే ప్రపంచంలో
రాజ్యాంగ పీఠికల్లో ఫిలాసఫీని స్పష్టంగా చెప్పిన పీఠిక భారత రాజ్యాంగ పీఠిక. ఏమంది రాజ్యాంగ పీఠిక? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారత ప్రజలమైన మేము, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా having resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. భారతదేశ ప్రజలమైన మేము మా దేశాన్ని సర్వసత్తాక అంటే సార్వభౌమాధికారం అన్నమాట, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటున్నాం. ఒక్కొక్క పదానికి ఒక లోతైన అర్థం ఉంది. అంటే కొంతమంది రాజ్యాంగం రచించినప్పుడు పీఠికలో సామ్యవాద, లౌకిక అనే పదాలు లేవు, తర్వాత చేర్చారని చెప్తారు. చేర్చిన మాట వాస్తవంగా కేశవానంద భారత కేసు అని జరిగింది 1973. కేశవానంద భారత కేసు 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక జడ్జిమెంట్ చెప్పింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటే ఏమిటి, వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అందులో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ఆధిక్యత, సమాఖ్య విధానం, లౌకిక విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా మౌలిక స్వరూపం యొక్క లక్షణాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. అందుకని అది చెప్పిన తర్వాతే లౌకిక అనే పదాన్ని పీఠికలో చేర్చడం అనేది జరిగింది. అందుకని మళ్ళీ ఒకసారి చెప్తాను, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్, సర్వసత్తాక, సార్వభౌమాధికారం, సోషలిస్ట్, సామ్యవాద, సెక్యులర్, లౌకిక, డెమోక్రటిక్, ప్రజాస్వామ్య, రిపబ్లిక్, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటున్నాం. ఆ తర్వాత వాక్యం ఒక అద్భుతమైన వాక్యం రాశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లైవ్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా, జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, ప్రజలందరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం సమకూర్చాలి. చాలా అద్భుతమైన వాక్యం అన్నమాట పీఠికలు. అలాగే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, వర్షిప్, ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలి. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఫ్రాటర్నిటీ అమాంగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సౌభ్రాతృత్వం ఉండాలి ప్రజల మధ్య అని పీఠికలో చెప్పారు. కాబట్టి మనం చూస్తే రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ పీఠికలో చెప్పబడింది. ఏమిటా ఫిలాసఫీ? భారతదేశం ఒక సార్వభౌమాధికారం కలిగిన, సామ్యవాద భావాలు కలిగిన, లౌకిక విధానాలు కలిగిన ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఉండాలి. ఈ రాజ్యం ఏం చేయాలంటే ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చాలి. ఈ రాజ్యం ఏం చేయాలంటే ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సమకూర్చాలి. సమకూరినయా లేదు తర్వాత చర్చిద్దాం. ఇది ఫిలాసఫీని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచారు రాజ్యాంగ నిర్మాత. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్ రెండవ సమావేశం, తొలి సమావేశంలోనే జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం అని ప్రతిపాదించారు. ఎందుకు మేము ఈ రాజ్యాంగాన్ని మనం రచించుకుంటున్నాం? ఆ తీర్మానమే తర్వాత పీఠికగా మారింది. కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క తాత్వికత మొత్తం మనం పీఠికలో చూడవచ్చు. ఇప్పుడు రెండో అంశానికి వద్దాం. ఈ పీఠికలో ఉన్న తాత్వికతను అమలు చేయటానికి రాజ్యాంగంలో ఏం పెట్టారు? ప్రధానమైన అంశాలు. రాజ్యాంగంలో చాలా విషయాలు ఉన్నాయి, అన్నింటి జోలికి నేను వెళ్ళటం లేదు. కానీ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు రాజ్యాంగంలో, రాజ్యాంగ నిర్మాతలు మరి పీఠికలో చెప్పిన విషయాలు అమలు జరగాలి కదా. అమలు జరగాలంటే ఏ అంశాలు పెట్టారు చూస్తే ఒక 5-6 అంశాలని నేను శ్రోతలతో పంచుకుంటాను, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళతో. మొదటిది ప్రాథమిక హక్కులు. ఎందుకంటే పీఠికలో ప్రజలందరికీ స్వేచ్ఛ ఉండాలి అని చెప్పారు. కాబట్టి ప్రజలందరికీ స్వేచ్ఛ కల్పించటానికి రాజ్యాంగం 3వ భాగంలో రాజ్యాంగ నిర్మాతలు ఫండమెంటల్ రైట్స్, రాజ్యాంగం 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 దాకా
ప్రాథమిక హక్కులు అనే వాటిని పొందుపరిచారు. 7 ప్రాథమిక హక్కులను పెట్టారు. అంటే ప్రాథమిక హక్కుల ద్వారా పౌరుడికి కావాల్సినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను లభించేలా చూడటం వాళ్ళ యొక్క ఉద్దేశం. సో ఈ 7 ప్రాథమిక హక్కుల్లో తర్వాత కాలంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ఆస్తి హక్కు చాలా వివాదాలకు గురయ్యింది. ఆస్తి హక్కు గురించి చాలా కేసులు జరిగినాయి. గోలక్నాథ్ కేసు అని, కేశవానంద భారతి కేసు అని, మినర్వా మిల్స్ కేసు అని కేసులన్నీ జరిగినాయి. అందుకని ఆస్తి హక్కుని 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేసి దాన్ని ఒక చట్టబద్ధమైన హక్కుగా మాత్రమే ఉంచారు. అంటే ఆ తర్వాత 7 ప్రాథమిక హక్కుల్లో 6 ప్రాథమిక హక్కులు ఉంచారు. ఈ 6 ప్రాథమిక హక్కుల ద్వారా పౌరుడికి కావాల్సినటువంటి సమానత్వం, అట్లాగే పౌరుడికి కావాల్సినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 21 జీవించే హక్కు, ఆర్టికల్ 22 పౌరుడికి కావాల్సినటువంటి రక్షణ, అంటే అరెస్టుల నుంచి, అన్యాయంగా అరెస్టులు చేస్తుంది గవర్నమెంట్, వాటి నుంచి రక్షణలు కల్పించడం, ఇవన్నీ కూడా అందులో ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆర్టికల్ 32లో రాజ్యాంగ నిర్మాతలు 5 రిట్స్ను ఏర్పాటు చేశారు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటాం, అంటే రాజ్యాంగ పరిహార హక్కు. దాని ద్వారా సుప్రీంకోర్టు 5 రకాల రిట్లు జారీ చేయొచ్చు. హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, సెర్షరీ, ప్రొహిబిషన్. ఈ 5 రకాల రిట్ల ద్వారా పౌరుడి యొక్క ప్రాథమిక హక్కుల్ని సుప్రీంకోర్టు కాపాడుతూ ఉంటుంది. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కాపాడవచ్చు. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ పౌరుడికి అనేక స్వేచ్ఛలు కల్పించడానికి ఫండమెంటల్ రైట్స్ని ఇచ్చారు. అయితే ఇందులో అనేక మార్పులు చేర్పులు అనేకమైన గురైనవి. సమానత్వ హక్కు దగ్గర అనేక రిజర్వేషన్ కేసులు వచ్చింది. అట్లాగే పౌరుడి యొక్క స్వేచ్ఛను కాపాడటం దగ్గర తర్వాత కాలంలో పార్లమెంటు ఆ స్వేచ్ఛను అరికట్టే అనేక చట్టాలు చేసింది. మీరు అందరూ ఇనుంటారు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే పీడీ యాక్ట్ అని చేసింది, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అన్నమాట. అట్లాగే తర్వాత నాసా అని, మేసా అని, ఠాడా అని, పోటా అని, అంటే టెర్రరిజాన్ని అరికట్టడానికి వాటికి వీటికి చట్టాలు చేసినాయి. కానీ ఈ చట్టాలన్నీ కూడా పౌరుడు స్వేచ్ఛను అరికట్టే చట్టాలు. వాస్తవంగా ఒక పౌరుడిని అరెస్ట్ చేస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 22 ప్రకారం 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరచాలి. కానీ టాడా, మేసా, నాసా ఇట్లాంటి చట్టాల కింద అరెస్ట్ కనుక చేస్తే హాజరుపరచాల్సినటువంటి అవసరం లేదు. అంటే పౌరుడు స్వేచ్ఛకి పరిమితులు విధించే చట్టాలని ఈ పార్లమెంట్ తర్వాత చేయటం జరిగింది. అందుకని ప్రాథమిక హక్కులు అనేక రకాలైనటువంటి స్వేచ్ఛలు పౌరుడు కల్పించినప్పటికీ తరువాత కాలంలో పాలకులు అనేక రకాలైనటువంటి పరిమితులు వాటి మీద విధించడం జరిగింది. అయితే అనేక కొత్త విషయాలు కూడా ఫండమెంటల్ రైట్స్లో చోటు చేసుకుంది. ఉదాహరణకి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఆర్టికల్ 21A 21A అనే ఒక నిబంధన చేర్చి ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మార్పు చేయటం అనేది జరిగింది. అలాగే ఆర్టికల్ 21 జీవించే హక్కు. రాజ్యాంగం రాసినప్పుడు కేవలం జీవించే హక్కు అంటే మనిషి బతికొండటం మాత్రమే. కానీ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా జీవించే హక్కు చాలా విస్తృతంగా మారింది. విద్య కల్పించటం, ఆరోగ్యం కల్పించటం, పర్యావరణం కల్పించటం, మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ కల్పించటం, ఇవన్నీ కూడా జీవించే హక్కులో భాగంగా చోటు చేసుకుంది. కాబట్టి నేను రాజ్యాంగ ఫిలాసఫీని అమలు చేయడంలో మొదటి అంశం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా ఈ ఫండమెంటల్ రైట్స్ అనేక పరిమితులు ఉన్నప్పటికీ పౌరుడి యొక్క స్వేచ్ఛను కాపాడటానికి ఫండమెంటల్ రైట్స్ని పెడుతున్నామని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు ఫండమెంటల్ రైట్స్ని ఏర్పాటు చేశారు. ఇక రెండో అంశం ఏంటంటే, రెండో ఫిలాసఫీని అమలు చేయడంలో రెండో అంశం ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. రాజ్యాంగం 4వ భాగంలో రాజ్యాంగ నిర్మాతలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం ఇంగ్లీష్లో. మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే రాజ్యాంగం 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని ప్రవేశపెట్టి ఏమిటి వీటి ముఖ్య ఉద్దేశం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగం ఆదేశించింది. ఎవరిని? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఏమని ఆదేశించింది? మీరు ఈ సూత్రాలు అమలు చేయండి. ఈ సూత్రాలు అమలు చేస్తే భారతదేశంలో ఒక సంక్షేమ రాజ్యం ఏర్పడుద్ది అని చెప్పేసి. వాస్తవంగా ఆ సూత్రాలు చదువుతుంటే నిజంగా చాలా కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. భారతదేశంలో సంక్షేమ రాజ్యం ఏర్పడినట్టే ఉంటుంది. అంత ముఖ్యమైనటువంటి సూత్రాలు వాటిల్లో ఉన్నాయి. ఏమిటి ఆ సూత్రాలు? ఉదాహరణకి
ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలి. ఓ సూత్రం. ఇంకో సూత్రం చాలా ముఖ్యమైనది. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరణ చెందకుండా ప్రజలందరికీ చెందాలి. సంపద అంటే ఏంటి? ఇక్కడ భూమి, ఇవన్నీ కూడా సహజ వనరులు, ఇవన్నీ ప్రజలందరికీ చెందాలి అని చెప్పేసి రాశారు. అలా ఇంకా సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అలాగే మహిళలకి, శ్రామికులకి వాళ్ళందరికీ న్యాయం చేయాలి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, విద్యా అవకాశాలు కల్పించాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. అంటే నిజంగా ఆదేశిక సూత్రాలు గనక సక్రమంగా అమలు జరిగి ఉంటే భారతదేశం ఈ పాటికి ఒక సంక్షేమ రాజ్యంగా మారిపోయింది. ఈ సూత్రాలని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి రాజ్యాంగం ఆదేశించింది. కానీ ఆచరణకు వచ్చేసరికి ఈ సూత్రాల అమల్లో మనకి ఘోరమైనటువంటి వైఫల్యం కనపడతాము. ఒక సూత్రం గురించి మీకు చెప్తాను. ఉదాహరణకి ఆదేశిక సూత్రాల్లో 45వ నిబంధన అని ఉంది, ఆర్టికల్ 45. 45వ నిబంధన ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 ఏళ్లలోగా 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య కల్పించాలి. ఇది ఆ సూత్రం 45. మళ్ళీ చెప్తున్నాను. ఆర్టికల్ 45 ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 10 ఏళ్లలోగా పిల్లలందరూ 6 నుండి 14 సంవత్సరాలలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఉండాలి. ఎప్పుడు? 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తే 1960 నాటికి బడికి వెళ్ళని పిల్లోడు ఉంటాకి వీల్లేదు. కానీ ఏం జరిగింది? 60, 70, 80, 90, 2000, 2010, 2020 70 ఏళ్ళు గడిచిపోయి. 70 ఏళ్ళు గడిచాక నిన్న నూతన విద్యా విధానంలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, బడికి వెళ్ళిన పిల్లలు భారతదేశంలో 2 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళని బడికి ఎలా పంపించాలనేది ఒక కీలకమైన ప్రశ్న అని ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఆ సూత్రం అమలు చేయటంలో వైఫల్యం కనపడుతుంది, ఘోరమైన వైఫల్యం. ఇలాంటి వైఫల్యాలు మనకు చాలా కనపడతాయి. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ పీఠికలో ఒక మాట చెప్పబడిందని ఇందాక మీకు చెప్పాను. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం. ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం. ఈ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం ఆదేశిక సూత్రాల ద్వారానే సాధ్యమవుద్దని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు. డాక్టర్ అంబేద్కర్ని విలేకరులు అడిగారు, మీకు రాజ్యాంగంలో ఇష్టమైనటువంటి అంశం ఏంటని. ఆయన చాలా క్లియర్గా చెప్పేసారు. డాక్టర్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాలు అన్నాడు. అంటే ఆదేశిక సూత్రాలకి న్యాయస్థానాల యొక్క రక్షణ ఉండకపోవచ్చు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టు. లేకపోయినప్పటికీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది అని చెప్పేసి చెప్పాడు. కానీ ఈరోజు మనం 70 ఏళ్ల తర్వాత మనం చూస్తే మనకేం కనపడుతుంది? ఆదేశిక సూత్రాలకు భిన్నంగా జరుగుతున్నటువంటి అంశాలు. సంపదకు వికేంద్రీకరణ జరగాలన్నారు, ఇప్పుడు సంపద మొత్తం కేంద్రీకరణ జరుగుతుంది. కానీ అది రాజ్యాంగ నిర్మాతలు తప్పు కాదు. కనుక ఇది రెండో అంశం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంది రాజ్యాంగం యొక్క తాత్వికత పీఠికలో చెప్పబడింది. ఇందా చెప్పాను. ఆ పీఠికలో ఉన్నటువంటి అంశాలు అమలు చేయటానికి రాజ్యాంగ నిర్మాతలు ఏం ప్రవేశపెట్టారు? ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి ప్రాథమిక హక్కులు ప్రవేశపెట్టారు. అది అనేక పరిమితులతో పనిచేస్తుంది. ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయాన్ని సమకూర్చడానికి ఆదేశిక సూత్రాలు ప్రవేశపెట్టారు. కానీ వాటి అమలు సక్రమంగా లేదు, మనందరికీ తెలిసినటువంటి విషయం. మూడో అంశం మనం తెలుసుకోవాల్సింది, రాజ్యాంగ నిర్మాతలు ఆ ఫిలాసఫీని అమలు చేయడానికి చేసినటువంటి ఒక సమానత్వాన్ని సాధించటానికి, ఒక సామాజిక న్యాయాన్ని సాధించటానికి భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ గురించి ఆలోచన చేశారు రాజ్యాంగ నిర్మాత. ఈ కుల వ్యవస్థ, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనేక మంది సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురయ్యారు. ఈ అణచివేతకు గురైనటువంటి వర్గాలకి న్యాయం చేయాలనేటటువంటి ఆలోచన చేశారు. ముఖ్యంగా గిరిజనులు, ట్రైబల్స్. భారతదేశంలో గిరిజనులు అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడానికి రాజ్యాంగంలో 5, 6 షెడ్యూల్స్ అని చేర్చారు. 5వ షెడ్యూల్, 6వ షెడ్యూల్.
ఈ షెడ్యూల్స్ ద్వారా గిరిజనులు 50% దాటి ఉన్నటువంటి గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతాలు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ ప్రాంతాలను ప్రకటించి వాటికి అనేక రక్షణలు కల్పించారు. ఉదాహరణకి ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, మిజోరాం, నాగాల్యాండ్, ఇవన్నీ కూడా ట్రైబల్ స్టేట్స్. అలాగే త్రిపుర, అలాగే ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉంది, పాడేరు, విశాఖ, అరకు, ఆ ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియాస్, అక్కడ 50% దాటినటువంటి గిరిజనులు ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి గిరిజనులు అలా ఉన్నప్పుడు అక్కడ వాటిని షెడ్యూల్డ్ ఏరియాస్గా ప్రకటించి అక్కడ ట్రైబల్స్కి అనేక హక్కులు కల్పించారు రాజ్యాంగం ద్వారా. ట్రైబల్ కౌన్సిల్స్ ఏర్పడాలి అక్కడ. కానీ 70 ఏళ్ళు రాజ్యాంగం గడిచాక మనం చూస్తే ఎందుకంటే ఈరోజు ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం కూడా. ఆదివాసీల దినోత్సవం అంటారు, అంటే గిరిజనులు ఆదివాసీల హక్కులు కాపాడే దినోత్సవం. కానీ ఈ రోజుకి కూడా భారతదేశంలో 70 ఏళ్ల తర్వాత రాజ్యాంగంలో చెప్పిన 5-6 షెడ్యూల్స్ సక్రమంగా అమలు జరిగినటువంటి పరిస్థితి. బట్ మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం. కానీ రాజ్యాంగ నిర్మాతలు గిరిజనులకి హక్కులు కల్పించడానికి, రక్షణలు కల్పించడానికి 5-6 షెడ్యూల్స్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అది నా పాయింట్ ఇక్కడ. ఇది 3వ అంశం. ఇక 4వ అంశం దళితులు, గిరిజనులు. మళ్ళీ అగైన్ దళితులు, మనం షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ అన్నారు రాజ్యాంగంలో. ఈ సమాజంలో దళితులు అణచివేతకు గురై, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అణచివేతకు గురై, అంటరానితనానికి గురై సమాజానికి వేలాది సంవత్సరాలు, వందలాది సంవత్సరాలు దూరంగా ఉంచబడ్డారు. కాబట్టి న్యాయం చేయాలి. ఆ ఉద్దేశంతోనే రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం 16వ భాగంలో ఒక ముఖ్యమైన చాప్టర్ పెట్టారు, స్పెషల్ ప్రావిజన్స్ రిలేటింగ్ టు సర్టెన్ క్లాసెస్. అంటే కొన్ని తరగతులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు అని పెట్టి సామాజిక న్యాయం పీఠికలో చెప్పాడు, సామాజిక న్యాయం కావాలని. దానికోసం దళితులకి, గిరిజనులకి రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్లు, జాబ్ రిజర్వేషన్లు, విద్యాపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు స్పష్టంగా రాశారు. ఆర్టికల్ 330 నుంచి 340 దాకా ఉన్న ఆర్టికల్స్ అన్నీ ఇయే చెప్పబడి. ఎస్సీ ఎస్టీలకి చట్టసభల్లో, అంటే శాసనసభ, లోక్సభల్లో రిజర్వేషన్లు ఎలా కల్పించాలి, అలాగే జాబ్ రిజర్వేషన్లు ఎలా కల్పించాలి, విద్యాలయాల్లో ఎలా రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే రాజ్యాంగం చాలా క్లియర్గా ఉంది ఈ విషయంలో. ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల్లో, అలాగే విద్యాలయాల్లో, అలాగే రాజకీయ రిజర్వేషన్లు జనాభా ఆధారంగా కల్పించాలి చాలా స్పష్టంగా చెప్పి. దేనికోసం? సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయం ఎక్కడ చెప్పబడింది? పీఠికలో చెప్పబడింది. పీఠిక ఏమిటి? రాజ్యాంగ తాత్వికత. అట్లానే బీసీలకు సంబంధించి వెనుకబడిన తరగతులు, బీసీలకు సంబంధించి కూడా రాజ్యాంగం ఆర్టికల్ 340 ఏం చెప్పిందంటే, బీసీల స్థితిగతులు విచారించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేస్తూ ఆ కమిషన్ల సిఫార్సులు అమలు చేయాలి అని చెప్పి. అందుకని 1953లో కేంద్ర ప్రభుత్వం బీసీ స్థితిగతుల కోసం కాకా కాలేల్కర్ కమిషన్ అని వేశారు. కాకా కాలేల్కర్ కమిషన్. అట్లానే 1980 ఆ ప్రాంతాల్లో మండల్ కమిషన్ అని వేశారు. ఇవాళ మండల్ కమిషన్ నివేదిక మీ అందరికి తెలుసు. మండల్ కమిషన్ నివేదిక అమలు చేయటం వల్లే బీసీలకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, అలా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లోనూ 27% రిజర్వేషన్లు లభిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి రాజ్యాంగ పీఠికలో చెప్పినటువంటి సామాజిక న్యాయాన్ని అమలు చేయటానికి 16వ భాగంలో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు, అసలు బీసీలకు సంబంధించినటువంటి కమిషన్ల నియామకం, ఇవన్నీ కూడా చెప్పబడిన సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయం. కాబట్టి ఫండమెంటల్ రైట్స్, స్వేచ్ఛ కోసం, ఆదేశిక సూత్రాలు, ఆర్థిక సామాజిక న్యాయం కోసం, అట్లనే సమానత్వం కోసం, అట్లనే ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేకమైనటువంటి రక్షణలు కల్పించడానికి రాజ్యాంగంలో 5-6 షెడ్యూల్స్ ఏర్పాటు చేశారు. అట్లానే ఎస్సీ ఎస్టీలకి అనేక రిజర్వేషన్లు రాజ్యాంగం 16వ భాగంలో ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క ఫిలాసఫీలో భాగంగానే జరిగింది. అలాగే రాజ్యాంగ ఫిలాసఫీలో ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, భారతదేశం
ఒక ప్రజాస్వామ్య దేశంగా కొనసాగాలి, ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంగా కొనసాగాలి. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిత్రులంతా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి ఐక్యరాజ్య సమితి ఏర్పడే నాటికి ఐక్యరాజ్య సమితిలో చేరిన దేశాల సంఖ్య 51. అంటే అప్పటికి 51 దేశాలే ఉన్నాయి, మిగిలిన దేశాలన్నీ వలసలుగా ఉన్నాయి. 1945 రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ వలసలు అన్నిటికీ స్వాతంత్రం లభించింది. అంతే, మనలాగా స్వాతంత్రం లభించింది. ఈరోజు ప్రపంచంలో దాదాపు 200 దేశాలు, ప్రపంచంలో 200 దేశాలు, ఐక్యరాజ్య సమితిలో చేరిన దేశాలు 193 ఉన్నాయి, చేరని దేశాలు ఒక 6-7 దేశాలు, 200 దేశాలు. ఈ 200 దేశాల్లో ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్న దేశాలు సుమారు ఒక 70-80 దేశాలు మాత్రం. ఇప్పటికీ రాజరికం కొనసాగుతున్న దేశాలు ఒక 20-30 దేశాలు. ఇప్పటికీ మిలిటరీ నియంతృత్వం కొనసాగుతున్న దేశాలు 40-50 దేశాలు. ఉదాహరణకు ఆఫ్రికా ఖండం ఉంది. ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లో ఇప్పటికీ కూడా నియంతృత్వం కానీ మిలిటరీ నియంతృత్వం కానీ కొనసాగుతుంది, మనం గుర్తించాలి. అట్లానే గల్ఫ్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ఇప్పటికీ చాలా దేశాల్లో రాజరికాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ సౌదీ అరేబియా ఉంది, రాజు పరిపాలిస్తూ ఉంటారు. కువైట్ రాజు పరిపాలిస్తూ ఉంటారు. జోర్డాన్ రాజు పరిపాలిస్తూ ఉంటారు. మన పక్కనే ఉన్న భూటాన్ రాజు పరిపాలిస్తున్నారు. మొన్న దాకా మన పక్కనే ఉన్న నేపాల్ రాజు పరిపాలించారు. మన పక్కనే ఉన్న బర్మా నియంతృత్వ దేశం. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత కొత్తగా ఆసియాలో, ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో స్వాతంత్ర్యం పొందిన దేశాల్లో ప్రజాస్వామ్యం నిలదొక్కున్న దేశాలు చాలా తక్కువ. అందులో భారతదేశం ఉంది. నిలదొక్కున్న దేశాల్లో భారతదేశం. భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రవేశపెట్టింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండాలి భారతదేశంలో అని ప్రవేశపెట్టి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉండాలి అని ప్రవేశపెట్టి, ఈరోజు భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పెట్టి 70 ఏళ్ళు అయింది. 17 సాధారణ ఎన్నికలు జరిగింది లోక్సభ. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 190 లోపాలు ఉన్నాయి. మనందరం రోజు మాట్లాడుకుంటాం. ఇన్ని లోపాలతో కూడా ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగుతూనే ఉంది, విజయవంతంగా కొనసాగుతూనే. మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, మనం పోల్చుకోవాల్సిందే అమెరికా ప్రజాస్వామ్యంతో మనం పోల్చలేం. దానికి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. మనతో పాటు స్వాతంత్ర్యం పొందిన దేశాలు, చాలా దేశాలు ప్రజాస్వామ్యాన్ని పెట్టుకుని కూడా ఈ తొందరలోనే మిలిటరీ దేశాలు అయిపోయింది. వాటితో పోల్చుకుంటే మెరుగు మన ప్రజాస్వామ్యం. అది నేను చెప్తాను, ఇందులో లోపాల తర్వాత చెప్తాను మీకు. అందుకని భారతదేశం ఒక రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టుకుని, ఆ రాజ్యాంగం ద్వారా, పీఠిక ద్వారా ఒక తాత్వికతను పెట్టుకుని భారత ప్రజలకు ఉపయోగపడే అనేక అంశాలని రాజ్యాంగంలో పొందుపరుచుకుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక భాగం. ఇప్పుడు నేను ఒక పావు గంట రెండో భాగాన్ని మాట్లాడతాను. రెండో భాగం ఏంటంటే కీలకమైనటువంటి భాగం. ఇప్పుడు ఏంటి, నిజమే ఒక రాజ్యాంగాన్ని మనం రాసుకున్నాం, అనేక విలువలు రాసుకున్నాం, అనేక సూత్రాలు రాసుకున్నాం. డాక్టర్ అంబేద్కర్ని 1949 నవంబర్ 26 రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు విలేకరులు ఒక ప్రశ్న వేశారు. మీరు గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు, ఈ దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ని విలేకరులు కాసేపు పొగిడారు. డాక్టర్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, మేము ఒక రాజ్యాంగాన్ని రాశాం, మాకున్న పరిధిలో, మాకున్న ఆలోచనలతో ఒక రాజ్యాంగాన్ని భారత ప్రజల కోసం రాశాం. కానీ దీని యొక్క విజయం భవిష్యత్తులో దీన్ని అమలు చేసే పాలకుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. చాలా ఒక అద్భుతమైనటువంటి వాక్యం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళంతా ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని విజయం, రాజ్యాంగం యొక్క విజయం
అమలు చేసే పాలకుల మీద ఆధారపడి ఉంటుంది అన్నాడు. ఎందుకంటే 70 ఏళ్ళు అయింది రాజ్యాంగాన్ని రాసి. ఈ 70 ఏళ్లలో ఏం జరిగింది మనం పరిశీలన చేస్తే రాజ్యాంగం యొక్క తప్పేమీ లేదు. రాజ్యాంగం యొక్క తాత్వికత ఇప్పటికీ గొప్పదే. మీలో చాలామంది గుర్తుండి ఉంటుంది, 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజ్యాంగ సమీక్షా కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. రాజ్యాంగ సమీక్షా కమిషన్, కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ. జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఇంకో 10 మంది సభ్యులతో వేశారు. ఆ కమిషన్ దేశమంతా టూర్ చేసి 2002లో నివేదిక సమర్పించింది. ఆ కమిషన్ ఏమందంటే భారత రాజ్యాంగం ఇప్పటికే రిలవెంటే అని చిన్న చిన్న సూచనలు కొన్ని చేసింది. అందుకని రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ, తాత్వికత, రాజ్యాంగంలో చెప్పిన అంశాలు ఇప్పటికీ రిలవెంటే. కానీ సమస్య ఏంటి? పాలకులు, దాన్ని అమలు చేసే పాలకుల మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజ్యాంగాన్ని రచిస్తున్నప్పుడు ఆర్టికల్ 356 రాజ్యాంగంలో పెట్టాలా వద్దని పెద్ద డిబేట్ జరిగింది. దాదాపు 10 రోజులు చర్చ జరిగింది దాని మీద. 356 మీలో చాలామందికి తెలుసు. 356 ప్రకారం రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. మీలో చాలామంది తెలిసి ఉంటుంది, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాజ్యాంగ పరిషత్తులో దీని మీద చర్చ జరిగినప్పుడు కొంతమంది ఈ ఆర్టికల్ని వ్యతిరేకించారు. మనం పెట్టొద్దు, ఇది కనుక పెడితే భారత సమాఖ్య విధానం దెబ్బతింటుంది, రాష్ట్రాల యొక్క అధికారాల మీద కేంద్రం స్వారీ చేస్తుందని చెప్పేసి పెట్టొద్దు అన్నారు. కానీ కొంతమంది ఏమన్నారంటే కొన్ని పరీక్షా సమయాలు వస్తాయి, కష్టమైన సమయాలు వస్తాయి, రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తీసేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు, కాబట్టి అది రద్దు చేయాలా, అది మనం పెట్టాల్సిందే అని చెప్పేసి కొంతమంది. సరే, చివరికి దాన్ని రాజ్యాంగంలో పెట్టాలని నిర్ణయించి పెట్టారు. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఐ హోప్ దిస్ ఆర్టికల్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ ఫర్ ఎవర్. అంటే ఈ 356 ఆర్టికల్ ఎప్పటికీ వాడబడని ఒక మృతప్రాయమైన ఆర్టికల్గానే రాజ్యాంగంలో ఉండిపోవాలని నేను కోరుకుంటున్నానని డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు. కానీ మనందరికీ తెలుసు, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 ఏళ్లలో ఎక్కువ సార్లు వాడిన ఆర్టికల్ 356. దాదాపు 125 సార్లు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను రద్దు చేయడానికి 356 వాడారు. మీ అందరికీ తెలుసు, చూశారు. రాజ్యాంగ నిర్మాతలు ఒక ప్రత్యేకమైన పర్పస్ కోసం దాన్ని పెట్టారు. అది ఏ విధంగా దుర్వినియోగం కాబడిందో మనం చూస్తాము. కాబట్టి ఇప్పుడు చివరి అంశం నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ పీఠికలో చెప్పింది ఇప్పటికీ రిలవెంటే. రాజ్యాంగంలో చెప్పినటువంటి వివిధ అంశాలు ఇప్పటికీ రిలవెంటే. కానీ గత 70 ఏళ్ళుగా ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రత్యేకించి, అందుకని 4 అంశాలు మీ దృష్టికి తెస్తాను. 1, భారతదేశంలో ముఖ్యంగా 1950, 90, 2020 గత 30-40 ఏళ్లుగా భారతదేశంలో అనేక మౌలిక మార్పులు జరిగినాయి. మొదటి మార్పు ఏంటంటే ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చింది. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వాస్తవంగా మొన్న ఈ మధ్య పివి నరసింహారావు గారి 100వ జయంతి జరిగింది. ఆ సందర్భంగా చాలామంది ఆయన ఆకాశానికి ఎత్తి ఆర్థిక సంస్కరణలు, ఆర్కిటెక్ట్ ఆయన, అలా పెట్టబట్టే దేశం ఇలా ఉంది, అది ఇదని మాట్లాడారు. కానీ పివి నరసింహారావు చివరి రోజుల్లో చనిపోయే ముందు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి తప్పు చేశానని అనేక సమావేశాలు ఆయనే చెప్పాడు. అంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశంలో ఏం జరిగిందంటే సంపద కేంద్రీకరణ విపరీతంగా పెరిగింది. కార్పొరేట్ కంపెనీలు వచ్చినాయి, కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది, రాజకీయ వ్యవస్థ వ్యాపారమయం అయిపోయింది. వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా ఇప్పుడు రూపుదిద్దుకున్నారు. ఏమిటి దీని ఫలితం? దీని ఫలితం ఏమిటంటే ఈరోజు ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి అంశం, సంపద వికేంద్రీకరణ చెందాలన్నారు ఆదేశ సూత్రాలు.
కానీ ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది? సంపద కేంద్రీకరణ జరుగుతుంది. దాదాపు 5% చేతుల్లో, అంబానీ లాంటి వాళ్ళ చేతుల్లో, అదానీ లాంటి వాళ్ళ చేతుల్లో 5% చేతుల్లో 65% సంపద పోగుపట్టడం మనం చూస్తాము. ఇది రాజ్యాంగం చెప్పిన విషయం కాదే, రాజ్యాంగ నిర్మాతలు ఊహించినటువంటి విషయం కూడా కాదు కదా. కాబట్టి ఆర్థిక సంస్కరణలు పెద్ద ఎత్తున అమలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుంది. ఈ ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, ఆర్థిక సంస్కరణ మొత్తం కూడా రాజ్యాంగం యొక్క తాత్వికతకు వ్యతిరేకమైనటువంటి, ఆదేశిక సూత్రాలు చెప్పిన దానికి వ్యతిరేకమైనటువంటి. కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణల మీద దేశవ్యాప్తమైనటువంటి ఒక చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. 30 ఏళ్ళు గడిచింది కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణలు ఏం చేసినాయి భారతదేశంలో అనేటటువంటి చర్చ జరగాల్సి వచ్చింది. ఈ మొత్తం కూడా రాజ్యాంగ ఫిలాసఫీకి వ్యతిరేకం. అలాగే రాజ్యాంగం ఈ దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కొనసాగాల. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏం చెప్పింది రాజ్యాంగం? 25 సంవత్సరాలు నిండిన ఏ వ్యక్తి అయినా లోక్సభకి, శాసనసభకి పోటీ చేయొచ్చు అని చెప్పి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది దేశంలో? ఒక లోక్సభకు పోటీ చేయాలంటే ప్రతి రాజకీయ పార్టీ అడిగే ప్రశ్న, ఎంత ఖర్చు పెడతావు? 70 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వ్యక్తే లోక్సభకు సీట్ ఇస్తాం. 5 నుంచి 10-15 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడికే శాసనసభకు సీట్ ఇస్తాం. రాజ్యాంగ నిర్మాతలు ఊహించింది ఇది కాదు కదా. అంటే ఇవాళ రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేటైజ్ అయిపోయి వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలుగా మారిపోయారు. ఆ కార్పొరేటీకరణలో ధన ప్రభావం, కుల ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. ఈ రకమైనటువంటి రాజకీయ వ్యవస్థని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. రాజ్యాంగ నిర్మాతలు ఊహించింది ఏంటంటే ప్రతి సాధారణ మనిషికి కూడా రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఊహించారు. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది? భారతదేశ పార్లమెంట్ ఇప్పుడు మనం చూసాం, 543 మంది సభ్యులు 17వ లోక్సభకి ఎన్నికైతే అందులో 450 మంది శతకోటీశ్వరులు, అంటే 100, 200, 300, 500, 1000 కోట్ల ఆస్తులు కలిగినటువంటి వాడు. సాధారణ మనుషులకి పోటీ చేసే హక్కు లేదా? ఒక సామాజిక కార్యకర్తకి, ఒక సోషల్ మూమెంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు ఉంటారు అనేక మంది, అనేక రంగాలు, వాళ్ళకి పాల్గొనే హక్కు లేదా? వాళ్ళకి గెలుపొందే హక్కు లేదు. పాల్గొవచ్చు ఇండిపెండెంట్గా, కానీ గెలవం కదా. రాజకీయ పార్టీలు ఆ రకమైనటువంటి ఇది ఇవ్వట్లేదు కదా. అందుకని భారతదేశానికి సంబంధించి రాజకీయ వ్యవస్థలో పెద్ద మార్పు రావాల్సినటువంటి అవసరం, బహుశా ఎన్నికల విధానాల్లో కూడా పెద్ద ఎత్తున మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైతే కొన్ని రాజ్యాంగ సవరణలు చేసి భారతదేశంలో దామాషా విధానం, అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అని ఉంది, ఆ విధానాన్ని ప్రవేశపెట్టాలి. అలాగే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సమూలమైనటువంటి మార్పులు చేయాలి. ఆ విధంగా చేస్తేనే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఈ వ్యవస్థ మాది అనుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు అనుకునేటటువంటి అవకాశం ఏముంది? అందుకని ఈరోజు రాజ్యాంగం యొక్క ఫిలాసఫీకి సంబంధించి ఆర్థిక సంస్కరణలో పెద్ద అడ్డంకిగా ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారత ప్రభుత్వం అనేక చట్టాలు చేస్తూ ఉంది, అలాగే అనేక అంతర్జాతీయ ఒప్పందాలు చేస్తూ ఉంటుంది. ఈ ఇప్పుడు ఉదాహరణకి WTO మీద మనం సంతకం పెట్టి, ఇప్పుడు అమెరికాలో అనుకోండి, అలా అంతర్జాతీయ ఒప్పందాల మీద వాటి మీద అమెరికా అధ్యక్షుడు సంతకాలు పెడితే వాటిని ఖచ్చితంగా అమెరికన్ కాంగ్రెస్, అమెరికన్ సెనేట్ అంటాం, అది రాటిఫై చేయాలి. కానీ భారతదేశంలో అంతర్జాతీయ ఒప్పందాలు కానీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు వాటిని పార్లమెంట్ రాటిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా కాకుండా ఖచ్చితంగా పార్లమెంటు రాటిఫై చేయాలి. కీలకమైనటువంటి నిర్ణయాలు చేసినప్పుడు పార్లమెంట్ వాటిని 2/3 మెజార్టీతో ఆమోదించే విధంగా కూడా, అంటే ఆర్థిక సంస్కరణ లాంటి నిర్ణయాలు చేసేటప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈరోజు మనం చూస్తే 70 ఏళ్ల తర్వాత రాజ్యాంగానికి సంబంధించి దాని 2 భాగాలుగా మనం చూడాలి. రాజ్యాంగ రచన, దాని ఫిలాసఫీ, దానిలో ఉన్న ప్రధానమైనటువంటి అంశాలు, అవి ఈరోజు రిలవెంటా కాదా? ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నేను రిలవెంట్ అని భావిస్తున్నాను, దాని ఫిలాసఫీ. 2వ భాగం, ఈ 70 ఏళ్లలో దాని అమలుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా మన అందరం కూడా గుర్తించాలి. ముఖ్యంగా
గత 30-40 ఏళ్లుగా దేశంలో జరిగిన మార్పులు, ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులు, రాజకీయ రంగంలో వచ్చినటువంటి మార్పులు, సామాజిక రంగంలో వచ్చినటువంటి మార్పులు, ఈ మార్పులు ఏవి కూడా రాజ్యాంగం యొక్క తాత్వికతకు అనుగుణంగా లేవు. రాజ్యాంగ తాత్వికతను దెబ్బతీసే విధంగా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు ఆర్థిక సంస్కరణ అమల్లోకి వచ్చింది. ఆర్థిక సంస్కరణ అమల్లోకి వచ్చాక ఏం జరిగింది? ఒకటి, కార్పొరేట్ సంస్థలు పెరిగిపోయింది. 2, సంపద కేంద్రీకరణ పెరిగిపోయింది. కొద్దిమంది చేతుల్లో సంపద చేరిపోతాం. 3, ప్రభుత్వ విధానాలు వీళ్ళకి అనుకూలంగా మారిపోతాం. 4, సహజ వనరులు రాజ్యం చేతుల్లో ఉండాలని చెప్పింది భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు. కానీ వాళ్ళ సహజ వనరులు అయినటువంటి భూమి, అడవులు, ఖనిజ సంపద ఇవన్నీ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేయడం మనం చూస్తూ ఉన్నాం. ఖనిజాలు మొత్తం ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. భూమిని ప్రైవేటు సెజల పేరుతో, ఇతరమైన పేరుతో వేల ఎకరాలు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం మనం చూస్తాం. ఇది న్యాయమా? పేద ప్రజల యొక్క భూములను తీసుకుని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం మనం చూస్తాం. ఆర్థిక సంస్కరణ నేపథ్యంలో ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం. కానీ ఎవరు గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. అందువల్ల రాజ్యాంగం యొక్క తాత్వికత, అందులో ఉన్నటువంటి అంశాలు ఒక భాగం. 70 ఏళ్ళుగా వాటిని అమలు జరిగిన తీరు, ముఖ్యంగా గత 30 ఏళ్ళుగా ఆర్థిక సంస్కరణ అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ మొత్తం దెబ్బతీసేటటువంటి పని అది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఆర్థిక సంస్కరణ ప్రారంభమైనప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి. అవి ప్రారంభమైన 5 ఏళ్లకి యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అని ఏర్పడింది. ఆ తర్వాత 2 ఏళ్లకి వాజ్పేయి నాయకత్వాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ ఏర్పడింది. యూపీఏ 1, యూపీఏ 2. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడింది. ఆల్ దీస్ గవర్నమెంట్స్ ఆర్థిక సంస్కరణ విషయంలో ఏకాభిప్రాయంతోనే ఉంది. ఆర్థిక సంస్కరణ మేము అమలు చేయాల్సిందే అన్నట్టు మోడీ గవర్నమెంట్ మనం చూస్తున్నాం. గత 6 ఏళ్లుగా అంతకు ముందున్న గవర్నమెంట్ల కంటే కూడా చాలా స్పీడ్గా లాభాలతో నడిచే పరిశ్రమలు కూడా మూతేసేస్తుంది. లాభాలతో నడిచే వాటిని కూడా అమ్మేస్తూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తూ ఉన్నారు. బ్యాంకుల్ని మెర్జీ చేసేస్తున్నారు. బ్యాంకులకి లక్షల కోట్లు రుణాలు ఎగ్గొడితే వాళ్ళని ఏమీ చేయనటువంటి పరిస్థితి. పేదవాళ్ళకి న్యాయం జరగనటువంటి పరిస్థితి. ఇదే రాజ్యాంగ నిర్మాతలు ఊహించినటువంటి విషయాలు. అందువల్ల మరి ఏం చేయాలి మనం? ఈ దేశంలో 70 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ళు అయింది రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఖచ్చితంగా 1950, 2020 70 ఏళ్ళు. అలాగే రేపు 2022 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక చైతన్యపూరితమైనటువంటి ఉద్యమం ఈ కార్పొరేట్లకు వ్యతిరేకంగా, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ కార్పొరేటైజేషన్కి వ్యతిరేకంగా, దీనిలో దేశభక్తులు, అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, పౌర సమాజం అందరం కూడా రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని, రాజ్యాంగ నిర్మాతలు చెప్పింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, డాక్టర్ అంబేద్కర్ చెప్పింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, జవహర్లాల్ నెహ్రూ చెప్పింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన ఫిలాసఫీ ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, రాజ్యాంగ పీఠికి చెప్పింది ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి. ఒక దేశవ్యాప్తమైనటువంటి ఉద్యమం ఈరోజు మనం క్విట్ ఇండియా ఉద్యమం అంటాం. కానీ నేనేమంటున్నాను, సేవ్ ఇండియా ఉద్యమం ఇవాళ అవసరం. ఎవరి నుంచి సేవ్ చేయాలా? కార్పొరేట్ సంస్థల నుంచి భారతదేశాన్ని సేవ్ చేయాలి. వ్యాపార రాజకీయాల నుంచి భారతదేశాన్ని సేవ్ చేయాలి. ప్రైవేటీకరణ విధానాల నుంచి భారతదేశాన్ని సేవ్ చేయాలి. మతతత్వ విధానాలు, ఎందుకంటే ఈ రాజ్యాంగ నిర్మాతలు ఈ దేశం లౌకిక రాజ్యంగా ఉండాలని భావించారు. కానీ ఈరోజు మతతత్వ విధానాలు చాలా వేగంగా భారతదేశంలో అమలు జరుగుతూ ఉంది. మతతత్వ విధానాల నుంచి భారతదేశాన్ని సేవ్ చేయాలి. కాబట్టి వీటి కోసం ఈ దేశంలో ఒక దేశభక్తియుతమైన, ఒక చైతన్యయుతమైనటువంటి పౌర సమాజ స్పందన అవసరమని నేను భావిస్తూ ఉన్నాను. దీనికి అనేక మంది పూనుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అంత శక్తి సామాన్య, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అవి కేంద్రంలో ఉండే ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకి దాసోహం అనే స్థితికి వెళ్ళిపోయింది.
అలాగే జాతీయ పార్టీలు కూడా స్పష్టమైనటువంటి విధానాలు ఆర్థిక సంక్షోభం పట్ల కానీ, ఆర్థిక సంస్కరణల పట్ల కానీ, కార్పొరేటైజేషన్ పట్ల కానీ స్పష్టమైన విధానాలు కలిగి లేవు. అందుకని జాతీయ పార్టీల్లో స్పష్టమైన విధానాలు ఉన్నటువంటి పార్టీలు కానీ, వామపక్షాలు కానీ వీళ్ళందరూ కలుపుకుని, అనేక మంది దేశభక్తులను కలుపుకుని, అనేక మంది పౌర సమాజం కోసం ఆలోచించే వాళ్ళని కలుపుకుని ఒక విశాలమైనటువంటి ఉద్యమాన్ని రాజ్యాంగం చుట్టూ నిర్మించాల్సినటువంటి అవసరం. ఈ రాజ్యాంగం యొక్క ఫిలాసఫీ అమలు జరగాలి ఈ దేశంలో, ఈ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు అమలు జరగాలి అనే దిశగా ఒక దేశభక్తియుత ఉద్యమం ఈ దేశంలో అవసరమని చెప్పేసి ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నేను భావిస్తూ ఉన్నాను. అందువల్ల మనం, ఎందుకంటే రాజ్యాంగం ఆధారం చేసుకుని రాజ్యాంగం చుట్టూ ఉద్యమాన్ని కనుక నిర్మించినట్లయితే మనం ఆ రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ఉంటాం అనేటటువంటి ప్రజల్లో ఆ భావాన్ని కలిగి, ఎందుకంటే ప్రజలకు ఇప్పటికి కూడా రాజ్యాంగం అంటే ఒక గౌరవం భారతదేశం మెజారిటీ ప్రజలకి. అలాగే ప్రజలకి ఒక రకమైనటువంటి ఆలోచన విధానం ఉంది. డాక్టర్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది. జాతీయోద్యమ నాయకులు అంటే ఇప్పటికీ భారతదేశంలో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. ఈ రాజ్యాంగం యొక్క ఫిలాసఫీని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఆ రాజ్యాంగ ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి అక్కడ మనం టచ్ చేయాలి. ఆ విధంగా చేయాలని చెప్పేసి మరి క్విట్ ఇండియా ఈరోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమ సంస్మరణ దినోత్సవం రోజున నేను అందరినీ కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ రాజ్యాంగ తాత్వికత ఈ కార్యక్రమాన్ని, ఈ లైవ్ ప్రోగ్రామ్ని వీక్షించిన వారందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జన విజ్ఞాన వేదిక వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.